హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా SCI నుంచి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ అండ్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ ఈ పోస్టుల కోసం అయితే ఒక మంచి భారీ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో ఇక్కడ టోటల్గా 26 వేకెన్సీస్ ఉన్నాయంట. సో ఈ 26లో సీనియర్ పోస్టులకి గాను ఒక 6 వేకెన్సీస్ అండ్ జూనియర్ పోస్టులకి గాను ఒక 20 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసిన వెంటనే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే SCI రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రీలో గ్రూప్ B నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తాము ఈ వేకెన్సీస్ అనేసి చెప్తున్నారు. సో ఈ జాబ్ కోసం ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అనేవి వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఒక్కొక్కసారి వేకెన్సీస్ ఇంకా పెరగచ్చు లేదా తగ్గచ్చు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్, ఇక్కడ ఈ జాబ్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మనం ఇప్పుడు చూసుకుందాం. సో సీనియర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అండ్ శాలరీస్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఇక్కడ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ ఈ జాబ్కి కాను ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అండ్ 6 years కంప్యూటరైజేషన్ అనుభవం అనేది ఉండాలి. లేదా కంప్యూటర్ అప్లికేషన్లో మాస్టర్ డిగ్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్లో MSc అండ్ 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కాదు అంటే కంప్యూటర్ సైన్స్లో BSc బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫస్ట్ క్లాస్ లేదా అట్లీస్ట్ ఒక 60% మార్క్స్ వెయిటేజ్ అనేది ఉండాలి. అండ్ 7 years అనేది మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఇది కాకుండా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉంటే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాము అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి కాను ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 35 years ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC, PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పనిచేసే ఉద్యోగులకు గరిష్ట వయో పరిమితి అనేది వర్తించదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 8. సో ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 47,600 నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ పే ప్లస్ ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి కాను ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పై ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది ఇక్కడ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 50% మార్క్స్ అయితే మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి అనేసి ఈ జాబ్ కోసం అనేసి చెప్తున్నారు సెలెక్షన్ ప్రొసీజర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ ఈ జాబ్కి కాను ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్స్ అండ్ శాలరీ అవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ జాబ్కి కాను ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో BSc ఆర్ బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి కాను ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 నుంచి 30 years లోపు ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC, PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పే లెవెల్ 6 దీనికోసం గాను 35,400 నుంచి స్టార్ట్ అయ్యి బేసిక్ పే ప్లస్ ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్కి కాను ఎగ్జామ్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ పై ఆబ్జెక్టివ్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఇక్కడ అట్లీస్ట్ ఒక 50% మార్క్స్ వెయిటేజ్ అనేది మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్లో www.sci.gov
in ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి కాను మీరు అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ పీహెచ్ అండ్ స్వాతంత్ర సమరయోధులకి వచ్చేసి 250 రూపీస్ పర్ మంత్ 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫీజ్ అనేది యూసీఓ బ్యాంక్ పేమెంట్ గేట్వే ద్వారా అయితే ఆన్లైన్లో మీరు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 6, 2025 నుంచి స్టార్ట్ అయ్యి June 27, 2025తో ఎండ్ అవుతుంది. సో ఈ June 27 లోపు మీరైతే ఈ జాబ్కి అప్లై చేసేసుకోండి. అండ్ మీకు ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ అండ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అండ్ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఢిల్లీ ఆర్ ఎన్సీఆర్, ముంబై, కోల్కతా అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఫస్ట్ ఒక టూ సిటీస్లో అయితే మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ అనుకుంటున్నారో అది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఉన్నాయి. అదేంటి అంటే మీ క్వాలిఫికేషన్స్ అనేది క్లియర్గా అక్కడ చూసుకున్న తర్వాత దానికి మీరు ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే ముందు డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉండాలి. లేదంటే సబ్మిట్ చేస్తాం కదా, దాని తర్వాత మీరు ఏదైనా మిస్టేక్ చేసాము అంటే మళ్ళీ దాంట్లో ఎటువంటి మార్పులు అనేవి అక్కడ చేయడానికి వీలు కాదు అనేసి చెప్తున్నారు. అండ్ మీరు ఒక జాబ్కి ఒకటే టైప్ ఆఫ్ జాబ్కి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు అనేది మీరు పెట్టుకున్నట్లయితే లాస్ట్ మీరు ఏదైతే అప్లై చేస్తారో దాన్ని ఒకటి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఫీజ్ రిఫండ్ అనేది కూడా వీళ్ళు ఇవ్వరు. అండ్ అడ్మిట్ కార్డ్ సుప్రీం కోర్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే ఈ జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.